అంటే తాజాగా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానించే యువతకి కొన్ని సూచనలు చేస్తున్నారు. రిజర్వేషన్ల గురించి మీరు మాట్లాడండి, మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి, నన్ను తిట్టడం కాదు, నన్ను తిట్టి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టద్దు, మీరు ఏదైనా ఉంటే జాతి కోసం, జాతి హక్కుల కోసం పోరాడండి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు కదా. ముద్రగడ గారి మీద మీ అభిప్రాయం ఏంటో? ముద్రగడ పద్మనాభం గారు జాతి ప్రయోజనాల కోసం గతంలో చేసినటువంటి మాట వాస్తవం. కాకపోతే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి మరి విషయాల మీద కూడాను ఆయన ప్రభుత్వాన్ని మరి అడగకపోవటం, స్పందించకపోవటం అనేది అందరికీ కూడాను చాలా బాధ కలిగించినటువంటి విషయం. అయితే ముద్రగడ పద్మనాభం గారు ఒక దుర్మార్గుడు కాదు, ఒకరికి అన్యాయం చేసేటటువంటి వ్యక్తి కూడా కాదు. నీతి నిజాయితీ విలువలు కలిగినటువంటి వ్యక్తి, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే ఆయన పట్టిన పట్టుకి వెనక్కి తిరిగేటటువంటి వ్యక్తి కాదు. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా కోల్పోతాడు తప్ప మరి ఆయన వెనక్కి తిరగడం అనేది లేదు. అలాంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. కానీ గత ఎలక్షన్లో మాత్రం, జరిగినటువంటి ఎలక్షన్లో ఆయన చేయకూడనటువంటి ఒక శపథాన్ని చేశాడు. ఏ రకంగా మరి అందరూ కూడాను, కాపు జాతి కూడాను, అందరూ కూడాను అభిమానించేటటువంటి ఒక సినిమా స్టారే కాకుండా రాజకీయంగా కూడా ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి, నిన్ను గనక ఓడించకపోతే నేను పద్మనాభ రెడ్డి అని చెప్పేసి పేరు పెట్టుకుంటానని చెప్పేసి చెప్పడం అనేది అత్యంత బాధాకరం. నిజంగా ఆయనకున్నటువంటి విలువను కూడా ఆ రోజునే రెడ్డి అనేటటువంటి పదాన్ని పెట్టుకుంటానన్నప్పుడే ఆయన కిందకి దిగజారిపోయాడు అనేటటువంటి బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆయన మరి నిరంతరం కూడాను ఆయన ఉన్నటువంటి రాజకీయాల్లో తన యొక్క ఆస్తిని పోగొట్టుకున్నాడే తప్ప ఒక్క రూపాయి కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పేరును కూడాను మరి పోగొట్టుకుంటాం అనేది మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ముద్రగడ పద్మనాభం గారి గురించి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వలన రెడ్డి అనేది వాస్తవంగా అది కులానికి సంబంధించినటువంటి పేరు రెడ్డి కాదు. మరి అలా లెక్కేస్తే మా కాపు జాతిలో సంగీతం వెంకటరెడ్డి, మరి అదేవిధంగా బీసీల్లో మరి పీసీసీలో కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి ఇంకొక ఆయన రెడ్డి, రఘువీరారెడ్డి. అలా రెడ్డి అనే దానికి దీనికి సంబంధం అనేది లేదు. అలాగే మరి తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పి జనార్దన్ రెడ్డి అని చెప్పేసి ఒక దళిత నాయకుడు కూడా రెడ్డి అనేటటువంటి ఉన్నదనేది గ్రహించాలి. కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి, అన్న మాటకి నేను పద్మనాభ రెడ్డి అని చెప్పేసి గజెట్ కూడాను ఆయన తెచ్చుకొని మరి ఆయన పేరు పెట్టుకోవటం అనేది నిజంగా అది గర్వించదగ్గ విషయం. ఇచ్చిన మాటకి, ఆయన అన్న మాటకి మరి నిలబడ్డాడు అనేటటువంటిది వాస్తవం. కాకపోతే ముద్రగడ అభిమానం ఏంటి? ముద్రగడ అభిమాని కాదు, ఒక కుల సంఘ నాయకుడిగా నాకున్నటువంటి అనుభవంలో ఆయనకున్నటువంటి ఆస్తి, ఆడ తాతగారు ఇచ్చినటువంటి ఆస్తి అంతా, ఈ రోజున ఉన్నటువంటి ఆస్తి అంతా అనేది లెక్కేసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లో తన ఆస్తిని పోగొట్టుకున్నాడే తప్ప మరి అందరికి మళ్ళీ కూడాను ఏదో 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నవాళ్ళు 100 ఎకరాలు, 1000 ఎకరాలు సంపాదించినటువంటి ఈ తరుణంలో ఆయన యవదాస్తిని పోగొట్టుకున్నాడని చెప్తున్నాడు. రామ్మోహన్ గారు కన్న కూతురే ఆయన ప్రవర్తనని వ్యతిరేకిస్తుంది, ఆయన బిహేవియర్ బాగాలేదు, పెద్ద వయసు పెరిగింది కానీ బుద్ధి మారలేదు అన్నట్టుగా కూడా కూతురు వ్యాఖ్యలు మీరు ఎలా అర్థం చేస్తారు? ప్రతి ఇంట్లోనూ సహజంగా ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక పొరపచ్చాలు ఉంటాయి. ఎందుకంటే సహజంగా కన్న కూతురు విషయంలో అంటే అల్లుడు కానీ ఉన్నటువంటి ఆస్తిలో డబ్బులు ఇవ్వలేదనో, ఆస్తి సమభాగంలో పంచలేదనో, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఇచ్చారనో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి దీనికి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. ఆ రకంగా లెక్కేస్తే మా నాయకుడు చంద్రబాబును, ఈ రోజున సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు తమ్ముడే మరి వేరే పార్టీలోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరి సోదరుడే వేరే పార్టీలోకి వెళ్ళడానికి కూడాను ఆ రోజున ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏది వివేకానంద రెడ్డి గారు. మరి అలాంటి సంఘటనలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే అలాంటి విషయాల్లోకి మాత్రం మనం
లోతుగా వెళ్ళాల్సిన పని లేదు. ఫ్యామిలీ విషయాల్లోకి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకనంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి తప్ప మరి కుటుంబ విషయాల్లోకి పర్సనల్స్లోకి వెళ్ళకూడదని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు ముద్రగడ గారు చాలా గొప్ప నాయకుడు, చాలా మంచి వ్యక్తి, ఆస్తి కోల్పోయాడని చెప్పేసి మీరు అన్నారు కదా. తన ఆస్తిని ఏదైనా పేద ప్రజలకి ఏనాడైనా పంచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఆయన అంత గొప్ప నాయకుడని మీరు అభివర్ణిస్తున్నారు? ఆయన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉండి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజున వంగవీటి మోహన రంగా గారి ఆత్మరక్షణ కోసం 1988లో ఇక్కడ జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి కాపునాడు ఆ కార్యక్రమానికి ఉవ్వెత్తున ఆయన పదవిలో ఉన్నప్పటికీ కూడాను రంగా గారికి సపోర్ట్ చేసి వచ్చినటువంటి ఆ తీరు నిజంగా అతన్ని మరి గర్వించదగ్గటువంటి విషయం. ఆయన ఆ విషయంలో రంగా గారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి పద్మనాభం గారు. 30 ఏళ్ల క్రితం ముద్రగడ పద్మనాభం హీరోనే. ఇప్పుడు రాను రాను ఆయన స్థాయి ఆయన దిగజార్చుకుంటున్నారు. ఇప్పుడు జీరో అయిపోతున్నారు. దీన్ని మీరు ఎందుకు ఇంకా సమర్థించుకుంటూ వస్తున్నారు? సమర్థించుకోండి కదా, ప్రతి మనిషిలోనూ తప్పు ఒప్పులు ఉంటాయి ఏంటి, దాన్ని సరి చేసుకుంటాం అనేది ఒక మనిషి యొక్క లక్షణం. కానీ అలాంటిది పద్మనాభం గారు చేయకూడనటువంటి వర్డింగ్ మన ఎలక్షన్లో చేశాడనేది నిజం. అయితే దానికి ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి చెప్పి తర్వాత తదనంతరం రానందుకు ఆయన ఇరిటేట్ అయ్యి మనస్తాపానికి గురయ్యి మరి ఆయన ఆ రకమైనటువంటి మరి నిజంగా అది డిప్రెషన్లో కనాలా లేకపోతే ఓవర్గానే అనుకోవాలా వెళ్ళిపోవటం అనేది జరిగింది. నీతి నిజాయితీగా ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ పదవి లేకుండా కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున జనసేన అధ్యక్షుడిగా ఉండి ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం నిజంగా రైతుల కోసం ఆయన చేసినటువంటి పనితీరు కానీ ఆయన కష్టపడ్డటువంటి డబ్బు ఇచ్చినటువంటి తీరు కానీ నిజంగా ఎవరైనా సరే బేషనాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు తన కష్టంతో వచ్చినటువంటి డబ్బుల్ని మరి కౌలు రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా పంచినటువంటి తీరుని అమోఘం. నిజంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎవరైనా కానీ అలా ఇచ్చారో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి ఈ రోజున ఇవ్వటమే కాదు ఈ కూటమి మరి ఇంత సక్సెస్ అవ్వడానికి దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం అనేది కూడా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఈ సమాజంలో విలువలు అంటే ఇలా ఉంటాయి, సాంప్రదాయం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలియపరిచి ఈ రోజున కూటమి గెలిచిన వెంటనే కూడా తన అన్న వదిన కన్న తల్లి దగ్గరికి వెళ్ళి తన యొక్క శిరస్సుని వారి యొక్క పాదాల దగ్గర పెట్టినటువంటి తీరు ఈ రోజున భారతదేశ ప్రజలందరూ కూడా మరి అందరూ కూడాను గర్విస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మరి నిజంగా మనం చాలా అనేది కూడా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.